బికాస్ మనం ఇది క్లియర్ చేయకపోతే స్ట్రక్చర్ కరెక్ట్గా కంపెనీదానికి ఉంటుంది. వీ నీడ్ టు సీ ద ఫుల్ స్ట్రక్చర్. ఏదైనా చెత్త వేసుడు అట్లా వాటికి మనం ఇప్పటి నుంచి పెడతాం వాచ్ అండ్ వార్డ్లలో. ఈవినింగ్స్ పెట్రోలింగ్ కొంచెం పెంచాలి రోడ్లో. మనకి ఏంటంటే ఒక 3 times 7:30, 8:30, 9:30 ఒక 3 times కనుక వాళ్ళు పెట్రోలింగ్ వస్తే కొంచెం అక్కడ సీసాలు పలగొట్టడం, వెహికల్స్ పంచర్ అవ్వడం కొంచెం అది బికాస్ పోలీస్కి వీ హావ్ రిక్వెస్ట్, కానీ వాళ్ళకి అంతా లేదు ఇక్కడే పర్మనెంట్గా డెప్యూట్ చేయడానికి. అంటే ఓన్లీ ఒక 3 times మనకు జస్ట్ వచ్చేసి వాళ్ళు వాళ్ళ ట్యాబ్లో వాళ్ళు పెట్రోలింగ్ చేసేవాళ్ళు వచ్చినట్టు వాళ్ళు అది చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ కింద మనకి వచ్చినప్పుడు పక్కన అలాంటివి వచ్చేస్తుంది. సూపర్వైజర్స్ ఎవరు ఉంటారు? అది ఇంకా మన మ్యాన్ పవర్ వార్డ్ ఆఫీసర్స్ ఆల్సో సూపర్వైజర్స్ కొన్ని జోన్స్లో వాళ్ళకి పెట్టాం. వాళ్ళు కూడా చూసుకుంటారు. 1 week యాక్టివిటీ కదా, బికాస్ ఇది కంటిన్యూస్గా మనం చేయలేదు. 1 weekలో వీళ్ళకి ఐడియా ఉంది కట్టాల్సి యూజ్ చేసి మొత్తం చేస్తాం మేడం. ఇంతకుముందు పై వరకు వచ్చింది కానీ ఇంతకుముందు కూడా మొత్తం చేస్తాం కదా మేడం ఉన్నప్పుడే. అప్పుడు మేడం మున్సిపాలిటీ వాళ్ళే చేశారు. అప్పుడే చేశారు కాళ్ళు పెట్టుకొని మనకు ఇది వాళ్ళు ఇవన్నీ కటింగ్ గిట్టింగ్ అంతా క్లియర్గా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అరకారం బయట ఏదైనా చేయొచ్చు. మనం స్ట్రక్చర్ లోపలికి మాట్లాడతాం, ఇక్కడనే ఏం చేయకూడదు. సో దానికి మనం అందుకే 3 కానీ 4 పెట్టండి. షిఫ్ట్ వారీగా వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. 8 hours ఫర్ ఎవర్. వైర్ ఒకటి చేంజ్ చేస్తారట, చేసుకుంటారు కానీ ఆ వైర్ ఆన్ అది మన మరి ఇది కూడా చేసాం కదా మనం. ఇది మేడం ఇస్ ఆల్సో రెడీ. ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ ఓన్లీ వాల్ మీద ఉన్న మొత్తం పైన మొత్తం బావి ఇక్కడ ఫ్లాగ్ హోస్ట్ చేస్తాం కదా, ఇది కూడా చేశాను. మొత్తం అది పెట్టుకొని మీరు చెప్పినట్లుగా స్వింగ్ లాగా పెట్టుకొని చేశారు. కండక్టర్ ఉంటాడు, దాని మీద మనం కోఆర్డినేట్ చేద్దానికి మన కోఆర్డినేటర్ ఉంటాడు ఈచ్ సెక్టార్. బట్ మేడం లాస్ట్ టైం ఈ పెద్ద చెట్లు మనం కొట్టించినప్పుడు వాళ్ళు
హార్టికల్చర్ సంథింగ్ అక్కడ నుంచి కొత్త దారి ఇప్పుడు హార్టికల్చర్ బ్యాక్టీరియా మొత్తం మెట్లు బాగున్నాయి మేడం. కొంచెం క్లీనింగ్ చేస్తే మెట్లు వాడుకోవచ్చు. ప్రిపేర్ అదైపోయింది. స్టెప్స్ రోడ్ కూడా ఫస్ట్ రోడ్ అదే రంగరాజు వెళ్ళి వచ్చేది మన దగ్గర కిందకి వెళ్ళి వచ్చింది, వాడికెళ్ళి వస్తుంది మేడం అది. సో యాక్చువల్ ఫస్ట్ వే అదే మనకు. తర్వాత మనకి టూరిజం మేడం. చేస్తున్నారు మీరు ఈరోజు మనం కింద వర్క్ చేస్తున్నాం. మన ఫస్ట్ పార్ట్ ఆ పార్ట్ వర్క్ చేస్తున్నాం. ఇవాళ 25 వస్తున్నాం. మనకు బయట నుంచి క్లారిటీ రాదు స్ట్రక్చర్. లైటింగ్ వాడు గైడ్ అప్పుడే వచ్చేస్తారు. పైన ఉందంటే లూజ్ ఉంది. దానికోసం అందరూ అందరూ వస్తారు. వాటర్ది కూడా మేడం మనకు కొండ వరకు అయితేనే బాగుంటుంది. పాండు మనం ఇప్పుడు ఆడ కనిపెట్టినప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోతాడు, వాళ్ళు ఇటు వస్తుంది. చూసేసరికి అప్పుడు అవన్నీ దోసుకోవడానికి వస్తున్నారు. కంపల్సరీ త్వరగా ఉన్నాయి. రిలేషన్ అయితేనే అది కూడా నెక్స్ట్ ఏంటంటే ఇట్లాంటివి ఉంటాయి కదా మేడం,